నిద్ర విషయంలో మీరు చాలా గొప్ప అనుకుంటున్నారా? ఒకరోజు 9 గంటలకు పడుకొని ఇంకో రోజు 12 గంటలకు పడుకొని మీరు మతిమరుపుకు వెల్కమ్ చెప్తున్నట్టే. అవునా? ఇది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. చాలామంది ఒకరోజు 10 గంటలకు పడుకుంటే మరొక రోజు 11 గంటలకు పడుకుంటారు. అలాగే ఒకరోజు 7 గంటలకు లేస్తారు, 9 గంటలకు లేస్తారు, 10 గంటలకు లెగుస్తారు. ఇలా ఒక్కసారి చేస్తే పర్వాలేదు, కానీ ప్రతిరోజు ఇలాగే వేరువేరు సమయాలకు నిద్రపోవడం, వేరువేరు సమయాలకు లెగటం చేస్తే ఖచ్చితంగా మతిమరుపు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. తాజాగా వచ్చిన ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే, రోజు నిద్ర సమయాలు వేరువేరుగా ఉన్న వాళ్ళలో మతిమరుపు, అదే డిమెన్షియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. నిద్ర వేళలు గతి తప్పడంతో మతిమరుపు వస్తున్నట్టు ఇందులో పూర్తిగా రుజువు కాలేదు, కానీ రెండింటికి చాలా బలమైన సంబంధం ఉన్నట్టే వెల్లడైంది. అది ఎలాగంటే, సగటున 62 ఏళ్ల వయసు గల 88,000 మందిని ఎంచుకొని ఈ ప్రయోగం చేశారు. 7 ఏళ్ల తర్వాత వారిలో 480 మందికి డిమెన్షియా వచ్చింది. వీరిలో ఎక్కువ మంది నిద్ర వేళలు పాటించని వారే. వీరికి మతిమరుపు ముప్పు 53% అధికంగా ఉందని తేలింది. అంతేకాదు, వీరిలో మెదడు పరిమాణం తగ్గిపోవడం, తక్కువగా ఉండడం గుర్తించారు. కాబట్టి చూశారు కదా, మనం కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే రాత్రిపూట తగినంతసేపు నిద్రపోవడంతో పాటు ఒకే సమయం నిద్రించడం, ఒకే సమయానికి లేవడం కూడా చేస్తూ ఉండాలి. అలా చేస్తే మీకు కేవలం మతిమరుపు ఒకటే కాదు, అనేక రకమైన మెటబాలిక్ డిజార్డర్స్, బీపీ, షుగర్ ఇట్లాంటి అన్నీ కూడా కంట్రోల్లో ఉండేదానికి, మీ ఓవరాల్ ఆరోగ్యం కూడా బాగుండేదానికి చాలా అవకాశం ఉంటుంది. తెలుసుకున్నారు కాబట్టి ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.